హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉన్న ఒక శక్తివంతమైన వీరభద్ర స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఎంతో విశేషమైనది మరియు చాలా శక్తివంతమైనదిగా భక్తులు ప్రగాఢంగా ఈ ఆలయాన్ని, ఇక్కడున్న స్వామివారిని విశేషంగా నమ్మటం జరుగుతుంది. 700 సంవత్సరాల క్రితం నుంచి స్వామివారు ఈ స్థలంలో కొలువై ఉండి భక్తుల చేత పూజలు అందుకోవటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన మన హైదరాబాద్‌కి అతి దగ్గరలోనే ఉన్న ఒక గొప్ప వీరభద్ర స్వామి దేవాలయం ఇది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారిని నమ్మి మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకుంటే, ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుందంట. అంతేకాకుండా ఈ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటే చాలు, మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలు, కష్టాలు తొలగిపోతాయని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. గణపతిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కూడా మీరిప్పుడు చూస్తున్న ఈ ద్వారం గుండానే స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. గర్భాలయం చాలా చిన్నగా ఉంటుంది. కానీ గర్భాలయంలో ఉన్న స్వామివారిని భక్తులు స్వయంగా పూజ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొస్తారు. శుక్రవారం, ఆదివారం అయితే వేలాది మంది భక్తులు రావటం జరుగుతుంది. స్వామివారు ఏ కోరిక అడిగినా సరే, ఆ కోరికను నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీరిప్పుడు చూస్తుంది గర్భాలయం. గర్భాలయంలో స్వామివారు స్వయంభూ మూర్తితో పాటు లింగాకారం కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంది. ఈ దేవాలయానికున్న ప్రత్యేకత, గర్భాలయంలో మీరిప్పుడు చూస్తున్నట్టుగా భక్తులే కూర్చొని స్వయంగా శివలింగాకారానికి మరియు ఆ వీరభద్ర స్వామికి అభిషేక, అర్చనలు, పూజలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. చాలా చిన్న మూర్తి, చాలా శక్తివంతమైన వీరభద్ర స్వామిది. స్వామివారి యొక్క ఉగ్ర కళను భక్తులు తట్టుకోలేరనే ఉద్దేశంతో స్వామివారికి ఎదురుగా ఈ శివలింగాకారాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. అత్యంత శక్తివంతమైన వీరభద్ర స్వామి దేవాలయం ఇది. స్వామివారిని నమ్మితే చాలు మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఇక్కడున్న స్వామివారిని దర్శించుకుంటే చాలు మనకున్న సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ స్వామివారు స్వప్న దర్శనం కూడా ఇస్తాడంట తను నమ్మిన భక్తులకి. తనని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలకి పరిష్కారాలు కళల రూపంలో స్వామివారు కనిపించి చెప్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడున్న ఈ ఒళ్ళు బండను పట్టుకొని మనం మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకుంటే, మన కోరిక నెరవేరినట్లయితే ఆ 2 వేళ్ళు ఒకే దగ్గరకొచ్చి కలుసుకుంటాయంట. మన కోరిక నెరవేరకపోతే ఆ వేళ్ళు కదలకుండా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి గర్భాలయానికి వెనక భాగంలో భద్రకాళి అమ్మవారి ఆలయంకి వెళ్తారు భక్తులు. అమ్మవారిని కూడా చాలా శక్తివంతమైన స్వరూపిణి అని, అమ్మలగన్న అమ్మ అని, అమ్మ మన కష్టాలు చెప్పుకుంటే కరిగిపోతుందనేది కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడున్న ఈ అమ్మవారిని పూర్వకాలం నుంచి కాకుండా కొంతకాలం క్రితమే ప్రతిష్ఠ చేయటం జరిగింది. భద్రకాళి అమ్మవారు గర్భాలయంలో చతుర్భుజాలతో సింహవాహనంపై కొలువై ఉంటుంది. ఈ దేవాలయానికున్న మరొక విశిష్టత ఏందంటే, ఈ అమ్మవారికి ఎదురుగా మనకి 9 శ్రీచక్రాలు దర్శనమివ్వటం జరుగుతుంది. జీవితంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఏదున్నా సరే, ఈ దేవాలయానికొస్తే తప్పనిసరిగా నెరవేరుతుందంట. అంతేకాకుండా భక్తులకి ఎవ్వరైనా సరే సంతానం లేకుండా ఇబ్బంది పడే భక్తులు ఇక్కడికొచ్చి ఈ దేవాలయంలో స్వామివారికి, అమ్మవారికి మనస్ఫూర్తిగా నమ్ముకొని ఉయ్యాలను ఈ దేవాలయంలో ఒక చెట్టుకి కడతారు. అలా కడితే తప్పనిసరిగా సంతానం అంది తీరుతుందంట. ఈ అమ్మవారికి ఎదురుగున్న 9 శ్రీచక్రాలే ఈ దేవాలయానికున్న ఒక ప్రత్యేకత. భక్తులందరూ కూడా సామూహికంగా కూర్చొని అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేస్తూ ఉంటారు. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాలివి. ఇక్కడ కూర్చొని ఏ స్త్రీ అయితే ఈ శ్రీచక్ర పూజను చేస్తుందో ఆ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు, భూత ప్రేత బాధలు తొలగిపోతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అత్యంత శక్తివంతమైన అమ్మవారుగా
పిలిస్తే పలికే దైవంగా ఈ భద్రకాళి అమ్మవారిని స్త్రీమూర్తులు భావిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు కూడా స్వప్న సాక్షాత్కారం ఇస్తుందంట భక్తులకి. ఈ దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం పూట అన్న సంతర్పణ జరుగుతుంది. వందలాది మంది భక్తులు ఈ అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని ఆరగించడం జరుగుతుంది. ఇక ఈ దేవాలయం కథను మనం పరిశీలించి చూస్తే, పూర్వం రోజుల్లో ఇది ఒక అడవి ప్రాంతమని, ఈ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేదని, ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దకి మరియు ఆ గ్రామస్తులందరికి కూడా వీరభద్రస్వామి కలలో కనిపించి, తాను ఈ ప్రదేశంలో కొలువే ఉన్నానని, తనను బయటికి తీసి పూజలు చేసి గుడి కట్టించమని ఆజ్ఞాపించాడనే కథ స్థల పురాణంగా ఉంది. ఇంకొక కథ కూడా ప్రజల్లో బాగా వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ దేవాలయానికి దగ్గరలోనే కాలిబాట ఉండేదంట. పూర్వంలో చాలామంది ప్రజలు ఈ ఆలయానికి ఎదురుగున్న బాట గుండా ఎడ్లను కట్టుకొని ఎడ్ల బండి పైన వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు వెళ్ళేవాళ్ళంట. అయితే ఒకరోజు ఒక 50 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ బాట గుండా వెళ్తుంటే ఈ ఎగ్జాక్ట్‌గా ఈ దేవాలయానికి ఎదురుగా రాగానే, అంతకుముందు ఈ దేవాలయం లేదు. ఈ ప్రదేశానికి రాగానే ఆ ఎద్దుల బండ్లు ఆగిపోయాయంట. అప్పుడు ఆ ప్రజలు ఇక్కడేదో క్రూరమృగాలున్నాయి కాబట్టి మన ఎద్దులు ఆగిపోయాయని భావించి ఈ స్థలంలోనే విడిది ఏర్పాటు చేసుకొని అన్నాలు తిన్న తర్వాత నిద్రించడం జరిగింది. నిద్రలో వీరభద్రస్వామి వాళ్ళకి కనిపించి తను ఈ దగ్గరలో ఉన్న ఒక పుట్టలో కొలువై ఉన్నానని, తనను బయటికి తీసి పూజలు నిర్వహించి దేవాలయాలు కట్టమని స్వామివారు ఆజ్ఞాపించాడంట. ఈ కళ ఒక్కళ్ళకే కాకుండా అక్కడున్న అందరికీ కనిపించడం చేత అందరూ ఉదయాన్నే లేచి దగ్గరున్న పుట్టను వెతికి, ఆ పుట్టలో ఉన్న వీరభద్ర స్వామిని తీసి ప్రతిష్ఠ గావించి పూజలందించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారు ఈ ప్రదేశంలో కొలువై ఉండి ప్రజల కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఇక్కడ కొలువు తీరి ఉండటం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో నాగమల్లీశ్వర చెట్టు కనిపిస్తుంది. ఈ పూలు లింగాకారంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన మన హైదరాబాద్‌కి అతి దగ్గరలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయం ఇది. మీరందరూ కూడా వెళ్ళి ఈ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోండి. మీ జీవితంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. అమ్మవారి, అయ్యవారి కృప చేత. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్, నేను చూపించే ఈ దేవాలయాలు మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల నేను చేసే ఈ ఫలితానికి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకా మంచి మంచి దేవాలయాలు తిరిగి మీ అందరికి కూడా ఆ దేవాలయాన్ని చూపించడం జరుగుతుంది. రాధా మనోహరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి దేవాలయం యొక్క వీడియోతో మీ ముందుకొస్తాను. బై ఫ్రెండ్స్.